వార్తల వివరాలు చూస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రభుత్వ సేవలను సులభతరం చేయటమే లక్ష్యంగా ఉద్యోగులు, అధికారులంతా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఉన్నత అధికారులను ఆదేశించారు. బాగా పనిచేస్తున్న వారిని వెయిటేజ్ ఇచ్చి ప్రోత్సహిస్తూనే పనితీరు సరిగా లేని వారిని మోటివేట్ చేసేలా చర్యలు తీసుకునే అంశంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఉద్యోగుల పనితీరును మదింపు చేస్తున్న క్రమంలో పనితీరు సరిగా లేని వారిని మోటివేట్ చేయడంతో పాటు బాగా పనిచేస్తున్న వారిని గుర్తించి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు సూచించారు. క్షేత్రస్థాయిలో చక్కగా పనిచేస్తూ ప్రజల మెప్పు పొందిన ఉద్యోగులను గుర్తించి ప్రోత్సహిస్తే బాగుంటుందంటూ సీఎం చేసిన సూచనలపై పలువురు అధికారులు బాగుంటుందని అభిప్రాయపడ్డారు. బాగా పనిచేసే ఉద్యోగులను ఈ తరహా అభినందించడం ఇదే తొలిసారవుతుందని చెప్పారు. ఈ రకమైన విధానం వల్ల ఉద్యోగుల్లో పోటీతత్వం పెరుగుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. బాగా పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించడంతో పాటు వారికి అభినందన లేఖలు పంపాలని సీఎం ఆదేశించారు. ఓవైపు పనితీరు మదింపు చేస్తూనే మరోవైపు ప్రతి నెల బాగా పనిచేస్తున్న ఉద్యోగులకు అభినందన లేఖ పంపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ మేర ఆయా శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. బాగా పనిచేస్తున్న ఉద్యోగులకు అప్రిసియేషన్ లెటర్లు ఇవ్వడమే కాకుండా వారి వ్యక్తిగత రికార్డుల్లో కూడా వీటిని నమోదు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాగా పనిచేస్తున్న వారిని ప్రోత్సహిస్తూనే పనితీరు సరిగా లేని వారిని మోటివేట్ చేసేలా చర్యలు తీసుకునే అంశంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక పనితీరు ఆధారంగా ఉద్యోగులకు వెయిటేజ్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో పీహెచ్సీల నుంచి మొదలుకొని అన్ని స్థాయిల్లోని ఆసుపత్రుల్లో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆసుపత్రుల్లో పారిశుధ్యం, మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉందా లేదా అనే అంశంపై ఆయా ఆసుపత్రులకు చెందిన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లను బాధ్యులుగా చేయాలని ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ ఆసుపత్రులు, దేవాలయాలపై సంబంధిత శాఖాధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పీహెచ్సీల నుంచి మొదలుకొని అన్ని స్థాయిల్లోని ఆసుపత్రుల్లో పారిశుధ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎవరైనా పారిశుధ్యాన్ని సరిగా నిర్వహించుకుంటే సదరు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను బాధ్యులుగా చేయాలని చెప్పారు. పారిశుధ్యం విషయంలో ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకుని ఆసుపత్రుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో పారిశుధ్యం, మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉందా లేదా అనే అంశంపై ఆయా ఆసుపత్రులకు చెందిన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లను బాధ్యులుగా చేయాలని ఆదేశించారు. ఇక ప్రతి ఆసుపత్రిలో డాక్టర్ల కొరత రాకుండా చూసుకోవాలి. ఎక్కడైనా వైద్యుల కొరత ఉంటే డాక్టర్లను నియమించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆయా జిల్లాల్లోని కలెక్టర్లతో సంప్రదింపులు జరపాలన్నారు. గతంతో పోల్చుకుంటే దేవాలయాల్లో సిబ్బంది పనితీరు కొంత మెరుగైనా మరింత ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భక్తులకు సౌకర్యాలు అందించడంతో పాటు ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా చూసుకోవాల్సిన అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ను ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ, నిరుద్యోగుల సమస్యలపై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. ఈ జాబ్ క్యాలెండర్స్లోనే డీఎస్సీ పోస్టులను కూడా చేర్చనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇది ఉపాధ్యాయ వృత్తిని ఆశించే వేలాది మంది అభ్యర్థులకు పెద్ద ఊరటనిచ్చే అంశమని అన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో కేజీబీవీలకు ఎక్కువ డిమాండ్ ఉందని, అడ్మిషన్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొందని తెలిపారు. జీతాల పెంపుదలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించామని, కేంద్రం సహకారం అందిస్తే మరిన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యలో ఇంజనీరింగ్తో పాటు పాలిటెక్నిక్, ఐటీఐల ప్రాధాన్యాన్ని మంత్రి వివరించారు. ఉత్తరాంధ్రలో ఏర్పడుతున్న పారిశ్రామిక ఎకోసిస్టమ్కు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. విజయనగరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మరమ్మతులను క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ద్వారా వచ్చే ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా డిఎస్సి గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు. అధ్యక్ష, గతంలోనే గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమిస్తాం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాను, చాలా తేలికైంది అధ్యక్ష. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, రీనోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉగాదికి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం.
ప్రజా ప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్ స్పోర్ట్స్ 2026 మీట్ను విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం వేదికలుగా నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. నేటి యువత సెల్ఫోన్లకు అతుక్కుపోతున్నారని, వారిని శారీరక శ్రమ వైపు మళ్లించడానికి క్రీడలే ఏకైక మార్గమని అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించేందుకు, క్రీడలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్ స్పోర్ట్స్ 2026ను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించే లెజిస్లేచర్ స్పోర్ట్స్ 2026 మీట్ నిర్వహణపై నగరంలోని ఎంజీ రోడ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, విజయ్ కుమార్, ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. క్రీడా పోటీలకు సంబంధించిన జెర్సీను ఆవిష్కరించారు. అనంతరం శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ, నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం వేదికలుగా ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఈ క్రీడలు జరగనున్నాయని చెప్పారు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు గౌరవ సభాపతి అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా ఈ క్రీడా ఉత్సవం ప్రారంభం కానుందన్నారు. 156 మంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర మంత్రులు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ వంటి మొత్తం 14 రకాల క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. క్రికెట్లో మొత్తం 6 జట్లు పోటీ పడుతున్నాయని పల్లా శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు కెప్టెన్లుగా వ్యవహరిస్తారని అన్నారు. అలాగే కబడ్డీలో వాసంశెట్టి సుభాష్, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, రఘురామకృష్ణరాజు నేతృత్వంలో 4 జట్లు తలపడతాయని తెలిపారు. హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో చురుగ్గా పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని చాటనున్నారని చెప్పారు. మీడియాకు ప్రత్యేక గ్యాలరీ, ప్రత్యక్ష ప్రసార లింకులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు ఈ క్రీడలు ఒక గొప్ప ఉపశమనాన్ని ఇస్తాయన్నారు. గెలుపోటముల కంటే అందరూ కలిసి ఆడుకోవడం, నవ్వుతూ గడపడమే ఈ క్రీడల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గత ఏడాది నిర్వహించిన క్రీడల విజయవంతం స్ఫూర్తితో ఈ ఏడాది మరింత ఉత్సాహంగా వీటిని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఎస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలని పిలుపునిచ్చారని అన్నారు. గతంలో ఆయన హయాంలోనే గచ్చిబౌలి వంటి అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాలు నిర్మించబడ్డాయన్నారు. కరోనా తర్వాత శారీరక దృఢత్వంపై అవగాహన పెరిగిందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో క్రీడలను భాగం చేసుకోవాలని ఆయన కోరారు. నేటి తరం యువత సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారని, వారిని శారీరక శ్రమ వైపు మళ్లించడానికి క్రీడలే ఏకైక మార్గమని శాసనసభ్యులు అభిప్రాయపడ్డారు. శాసనమండలి సభ్యులు బి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, గతంలో పెద్దలు ప్రారంభించిన క్రీడా సంప్రదాయాన్ని తిరిగి కొనసాగించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈవెంటులో మొత్తం 14 రకాల క్రీడా విభాగాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహకారంతో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు శాసనమండలి సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఈసారి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు మళ్ళీ దానికి మించి స్పోర్ట్స్ లీగ్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, 24, 25, 26 తారీఖుల ముందు సంవత్సరం 2 సార్లు పెట్టాం. ఈ సంవత్సరం ఇంకొక రోజు పెంచి, ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు రిక్వెస్ట్ మేరకు ఇంకొక రోజు కూడా పెంచడం జరిగింది. 3 రోజులు ఇక్కడే ఈ వేదిక ద్వారానే ఈ గ్రౌండ్లో మున్సిపల్ గ్రౌండ్లో, అదేవిధంగా దండమూడి స్టేడియంలో దాదాపు 14 డిసిప్లైన్స్, ఏదైతే టగ్ ఆఫ్ వార్ కావచ్చు, అథ్లెటిక్స్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, త్రోబాల్ కావచ్చు, టెన్నికైట్, కబడ్డీ, క్రికెట్, అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్ కావచ్చు, పికిల్ బాల్ కావచ్చు, మ్యూజికల్ చైర్, టెన్నిసు, టేబుల్ టెన్నిసు, చెస్సు, క్యారమ్స్ 14 డిసిప్లైన్స్లో హయ్యెస్ట్ 156 శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు పార్టిసిపేషన్ చేస్తామని చెప్పి ఎంట్రీ అవ్వడం జరిగింది. మేము కోరుకునేది ఏంటంటే, కేవలం ఒక అసెంబ్లీ లేకపోతే కౌన్సిలే కాదు, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆర్గనైజేషను, ప్రతి ఒక్క ఎంప్లాయీసు క్రమం తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి మీట్లు జరపాలని చెప్పి మేము కోరుకుంటూ, ఈరోజు మరి మాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన పెద్దలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రత్యేకంగా
ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే అసలు ఆయన మా స్పీకర్ గారు ఎక్కడా తగ్గరైనా ఎట్టి పరిస్థితుల్లో మీకు తెలియదయ్యా, మీరు స్పోర్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో స్పోర్ట్స్ మనం ఆడాల్సిందే అని చెప్పి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దాంట్లో కుర్రోడ్లాగా పార్టిసిపేట్ చేసే మా రఘురామకృష్ణరాజు గారు మామూలు విషయం కాదు. అలాగే కౌన్సిల్ పెద్ద ఆయన కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ముందుకు వస్తున్నాం కాబట్టి అందరూ కూడా మరి దీన్ని ఈ 2-3 రోజులు కూడా మీరు ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, సరదాగా మేము కూడా పొద్దున్న లేచిన వెంటనే జనాలతోని ఉరుకులు పరుగుల జీవితం కష్టపడుతూ ఎంతసేపు జనాల్లో ఉండి పొద్దునూకులు మాకు కూడా ఆ మైండ్ కూడా ఎంత ఫస్ట్రేటింగ్ ఉంటుందంటే మాకు కూడా ఒక ఈ 3 days ఒక హ్యాపీగా ఒక జాలీగా అందరితో కలిసి తోటి శాసనసభ్యులతో అందరితో కలిసి సరదాగా క్రికెట్ ఆడడం, అందరితో కలిసిపోవడం అనేది ఒక మంచి వాతావరణంలో ఇక్కడ ఎవరు గెలిచామా, ఎవరు క్యాప్టెనా, ఎవరు వైస్ క్యాప్టెనా కాదు, మా దాంట్లో అందరు క్యాప్టెన్లే, అందరు వైస్ క్యాప్టెన్లే. సరదాగా ఏదో టీం మేనేజ్ చేసేదానికి పేర్లు పెడతాం కానీ అందరు కూడా సరదాగా ఆడేదానికి వచ్చినాం. దీంట్లో మాకు ఎటువంటి ఈగోస్ ఉండవు. అట్నే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వైసీపీ వాళ్ళని కూడా పిలవడం జరిగింది, చైర్మన్ గారు చెప్పడం జరిగింది, కౌన్సిల్లో చెప్పడం జరిగింది, అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ 11 మంది ఉన్నారు, క్రికెట్ కూడా టీం తయారవుతారు, వాళ్ళు వస్తే కూడా బాగుంటుందనే ఒక ఉద్దేశం ఉంది. జైలులోని ఖైదీలకు క్షమాభిక్ష విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జైళ్లు సంస్కరణల చట్టం సవరణపై బిల్లును అసెంబ్లీలో హోంమంత్రి అనిత ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఖైదీల సంస్కరణల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కేంద్రం తెచ్చిన చట్టం మేరకు ఇక్కడ కూడా సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. ఖైదీలు జైలులో ఉండి చదువుకునేలా అవకాశాలు మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడం కోసం చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా ఖైదీల పిల్లల కోసం జైలులో ప్రత్యేకంగా అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఖైదీల నేర చరిత్ర, ప్రవర్తన ఆధారంగా కేటగిరీలుగా విభజిస్తామని పేర్కొన్నారు. ఖైదీలు మారేందుకు మానసిక పరివర్తన తెచ్చేలా ఓపెన్ ఎయిర్ జైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైతే ప్రెజెన్స్లో చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసేటప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది అని అడిగారు. అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసేటప్పుడు పోలీస్ ఎంక్వైరీస్లో వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అన్న విషయం అయితే లేదు అధ్యక్ష. వాళ్ళు కంటిన్యూగా హ్యాపీగా వాళ్ళు ఫర్దర్గా జాబ్స్ కూడా చేసుకోవచ్చు. అదొకటి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనకి డిఅడిక్షన్ సెంటర్స్ గురించి కూడా అడుగున్నారు. ఆల్రెడీ డిఅడిక్షన్ సెంటర్స్ 4 డిఅడిక్షన్ సెంటర్స్ నడుస్తున్నాయి అధ్యక్ష. ఎన్డీపీఎస్ లోన్ ఉన్న వాళ్ళందరికీ కూడా బయటకి ఇంతకుముందు మనం వేరే కేజీహెచ్ కానీ అటు ఇటు పంపించే వాళ్ళమి. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, కడప ఈ 4 జైల్స్లో కూడా డిఅడిక్షన్ సెంటర్స్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష మనకి సంబంధించి ఇందాక మన గౌరవ సభ్యులు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇంకా రిఫార్మ్స్ అంటే ఈ సాగ్రిగేషన్ అనేది ఏ రకంగా చేస్తున్నారని. బిల్ అమెండ్మెంట్ అయిన తర్వాత ఒకసారి అందులో కూడా పొందుపరుచుకుంటాం అధ్యక్ష. అంటే ఎన్ని రకాలుగా సాగ్రిగేట్ చేయాలి, ఏ టైప్స్ ఆఫ్ ఎలా సాగ్రిగేట్ చేయాలనేది రూల్ మనం పెట్టుకునేటప్పుడు అందులోని మేము పొందుపరిచే ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం అధ్యక్ష. సభ్యులు ఏదైతే సూచనలు ఇచ్చారో సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని దాని ప్రకారం కూడా చేసుకుంటామని సభ ముందు చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మన దూలిపల్లి నరేంద్ర గారు చెప్పినట్టు అధ్యక్ష ఇక్కడ మనకి ఓవర్ క్రౌడ్ మ్యాక్సిమం ఉన్నారని చెప్పారు. ఒక విశాఖపట్నం జైల్లో మాత్రమే ఓవర్ క్రౌడ్ ఉంది సార్. ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద 7,000 మంది లాకప్లో ఉంటే కనుక ఈరోజు 7,000 మంది ఉండొచ్చు. కానీ ఈ రోజుకి 6,900 మంది మాత్రమే లాకప్లో ఈరోజు ఉన్నారు. అంటే ఒక్క విశాఖపట్నం అది కూడా ఎందుకంటే మనకి ఎన్డీపీఎస్ యాక్ట్లో ఎక్కువ మంది రిమాండ్ ఖైదీలు రావటం వల్ల మ్యాక్సిమం విశాఖపట్నం జైలు మాత్రం ఓవర్ క్రౌడ్లో ఉంది. దానికి కూడా కొంతమందిని తీసుకొచ్చి మిగతా జైల్స్ కూడా షిఫ్ట్ చేసి ఏర్పాటు కూడా చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మనకి యాక్చువల్గా మీరు అన్నారు అధ్యక్ష, సభ్యులు అడిగారు ఎవరైతే బాగా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి వాళ్ళు బెయిల్ కూడా తీసుకోలేకపోతున్నారు అనుకున్న వాళ్ళకి ఈ యాక్ట్లో ఆల్రెడీ లీగల్ ఎయిడ్కి సంబంధించినది కూడా అమెండ్మెంట్ బిల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. లీగల్ ఎయిడ్ కూడా ఇస్తున్నాం. వాటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ పూర్ ప్రిజనర్స్కి ఫైనాన్షియల్ అసిస్టెంట్ స్కీమ్ కింద అధ్యక్ష 50,000 రూపాయల వరకు వాళ్ళ అసిస్టెన్సీ కూడా ఇస్తున్నాం. అది కూడా మన రాష్ట్రంలో కూడా అమలు జరుగుతుంది అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల సంస్థ ద్వారా 40,750 కోట్ల రుణాలు తీసుకుని 18,900 కోట్లే తిరిగి చెల్లించారని, మిగిలిన సొమ్మును మళ్లించారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జగన్ ప్రభుత్వం బకాయి పెట్టిన అప్పుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాగా 24,296 కోట్లు చెల్లించినట్లు చెప్పారు.
ఆహార పౌర సరఫరాల శాఖకు గ్రాంట్లపై శాసనసభలో చర్చ జరిగింది. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల సంస్థ ద్వారా 40,750 కోట్ల రుణాలు తీసుకుని 18,900 కోట్లే తిరిగి చెల్లించారని, మిగిలిన సొమ్మును మళ్లించారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జగన్ ప్రభుత్వం బకాయి పెట్టిన అప్పుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 24,296 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు దీపం పథకం కింద 30.8 లక్షల దీపం గ్యాస్ కనెక్షన్లు ఇస్తే జగన్ తన హయాంలో కేవలం 1.72 లక్షల కనెక్షన్లే ఇచ్చారని విమర్శించారు. దీపం 2 పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3,100 కోట్లతో 3.7 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని వివరించారు. నాడు ఇంటింటికి రేషన్ పంపిణీ పేరిట వాహనాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ఖజానాకు 3,000 కోట్ల నష్టం కలిగించారని మంత్రి దుయ్యబట్టారు. ఒకసారి గత ప్రభుత్వం చేసిన ఒక పొరపాటుని ఏ విధంగా సరిదిద్దామో కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. వాళ్ళు ఎండియు వాహనాలు ఏర్పాటు చేసి వీధి చివరిలో ఆ ఎండియు వాహనాలని కొన్ని గంటల సేపే నిలబెట్టి అందరికీ మేము డోర్ డెలివరీ చేస్తున్నాం అనే ఒక అబద్ధ ప్రచారం తీసుకెళ్లి దాదాపు 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగే విధంగా వివరించిన తీరుని మా గౌరవ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దానికి భిన్నంగా ఈ రోజున ఈ 29,796 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా వాళ్ళు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. బియ్యం సరఫరాతో పాటు ప్రతి నెల మేము 6,612 మెట్రిక్ టన్నుల పంచదార, అంటే ప్రతి ఏవై కార్డుదారులకి ₹13.50 చొప్పున సబ్సిడీ రూపంలో ఇస్తున్నాం. కిలో పంచదార రాష్ట్రంలో ఈ రోజు వరకు 22,96,000 మంది ఈ అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా విజయవాడ 1 టౌన్ పంజా సెంటర్లో హలీం దుకాణాలను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి సందర్శించి వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఎటువంటి అడ్డంకులు ఉండబోవని సుజనా చౌదరి దుకాణ యజమానులకు భరోసా ఇచ్చారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం పంజా సెంటర్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యటన చేశారు. సోమవారం రాత్రి పంజా సెంటర్లో ఉపవాసాలు చేస్తున్న ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతలు ఎంఎస్ బేగ్, జలీల్ ఖాన్ తదితరులు సుజనా చౌదరిని ముస్లిం సంప్రదాయం ప్రకారం సత్కరించారు. అక్కడ ఏర్పాటు చేసిన హలీం స్టాల్స్ ను సందర్శించారు. అంతేకాక వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని కొంతమంది హలీం దుకాణ యజమానులు ఎమ్మెల్యేలకు విన్నవించారు. నిబంధనల ప్రకారం దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఎటువంటి అడ్డంకులు ఉండబోవని సుజనా చౌదరి దుకాణ యజమానులకు భరోసా ఇచ్చారు. టీడీపీ నాయకుడు సలీం దుకాణంలో కూటమి నాయకులతో కలిసి హలీం సేవించారు. అనంతరం అక్కడ ఉన్న స్టాల్స్ ను సందర్శించారు. ఫుడ్ కోర్టుకు వచ్చిన వినియోగదారులతో సైతం ఎమ్మెల్యే సుజనా మాటామంతి నిర్వహించారు. పేదల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే P4 కార్యక్రమ ప్రధాన లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. పేదల అభ్యున్నతి కోసం చేపడుతున్న P4 కార్యక్రమంలో ఉన్నత కుటుంబాల వారంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజావేదిక కార్యక్రమంలో P4 కార్యక్రమం నిర్వహించారు. మోగా చెవిటివాడైన గుడివాడ బాపూజీ నగర్కు చెందిన 8 ఏళ్ల చిన్నారి మహమ్మద్ రసూల్కు ఎన్ఆర్ఐ వేర్నాల బాలాజీ దాతృత్వంతో సమకూర్చిన 55,000 రూపాయల విలువ చేసే వినికిడి యంత్రాన్ని ఎమ్మెల్యే రాము స్వయంగా చిన్నారికి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ పేదల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే P4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అన్నారు. దార్శనికులు సీఎం చంద్రబాబు ఆలోచనలోంచి P4 ఉద్భవించిందన్నారు. సంపద కలిగిన కుటుంబాలు, అట్టడుగున ఉన్న కుటుంబాలకు అండగా నిలబడటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. పేదల సాధికారత కోసం చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఉన్నత కుటుంబాల వారంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పేద కుటుంబాలను ఆదుకుంటున్న దాతలను ఎమ్మెల్యే రాము అభినందించారు. రేపు మార్కాపురంలో జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధికారులను ఆదేశించారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. మార్కాపురం పట్టణంలోని మార్కాపురం తర్లుపాడు రోడ్డులో సాయి బాలాజీ పాఠశాల ఎదుట రేపు జరగబోయే ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు,
ఎస్ఎస్జీ అదనపు ఎస్పీ ఎస్వి రమణ మరియు ఇతర అధికారులు కలిసి అడ్వాన్స్ సెక్యూరిటీ లైజర్ నిర్వహించి సమీక్షించారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగే హెలీప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అదేవిధంగా సీఎం కాన్వాయ్ రూట్ను పరిశీలించి బందోబస్తు మరియు భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రతి శాఖకు కేటాయించిన విధులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. హెలీప్యాడ్ ఏర్పాట్లను పటిష్టంగా చేయడంతో పాటు సభా ప్రాంగణంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఇతరుల వాహనాలకు వేర్వేరు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులకు ఆదేశించారు. అనంతరం దోర్నాల మండలంలోని సొరంగాల నుంచి సాగర్ జలాశయానికి నీటిని తరలించే ఫీడర్ కెనాల్ శంకుస్థాపన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో గంటావాణిపల్లిలో ముందస్తు భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. హెలీప్యాడ్ ప్రదేశం, వీఐపీల వాహనాల రాక, పార్కింగ్ ఏరియా మరియు చుట్టూ ఉన్న ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ జరుగుతున్న అన్ని ఏర్పాట్లను సమీక్షించారు. ఇంకా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు నవ్వులు పూయించారు. నేతలు మంత్రి నారా లోకేష్కి వినతుల నివేదికను వారికిచ్చారు. మహిళలకు మంగళగిరి పట్టు చీరలు చిరుకానుకగా అందజేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.